ఇటీవల తరచూ చూస్తూ ఉన్నాం అడవిలలో అన్నలు చనిపోవడం. ముఖ్యంగా సంవత్సర కాలంలోనే 800 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది ఎదురు కాల్పుల్లో. నంబాల కేశవరావు లాంటి వాళ్ళు నేల కొరిగితే ఆషన్న మల్లోజు లాంటి వ్యక్తులందరూ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో మనం నిన్న చూసుకోవడం జరిగింది. హిడ్మా లాంటి ఒక పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఒక మోస్ట్ వాంటెడ్‌గా మారినటువంటి హిడ్మాన్ సైతం కూడా నిన్న మట్టి కరిపించడం జరిగింది. ఆయన కూడా చనిపోవడం జరిగింది. దీని పట్ల ప్రజా సంఘాలు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలామందిని పట్టుకొని కాలుస్తా ఉన్నారు. చాలామందిని చంపేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఒకవేళ గనుక వాళ్ళు మీ అదుపులో ఉన్నట్టయితే కోర్టుకి సబ్మిట్ చేయండి. కోర్టు ముందు ప్రవేశపెట్టండి అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మనతో పాటు విమలక్క గారు ఉన్నారు. దీనికి సంబంధించిన అంశం పైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. సో ఏంటి హిడ్మా లాంటి చాలా 25 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నటువంటి వ్యక్తిని సో ఆయన చనిపోయినటువంటి విధానం కావచ్చు. సో దాన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటా ఉన్నారు? నిజంగా ఎదురుకాల్పులు చనిపోయిందా? లేకపోతే పట్టుకొని కాల్చిందని చెప్పేసి మీరు ఆ విజువల్స్ గాని, ఆ ఫోటోస్ చూసిన తర్వాత మీకేం అర్థమైపోయింది? అంటే హిడ్మా 25 సంవత్సరాల నుంచి చేసిన అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా 40 సంవత్సరాలుగా కూడా ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు బూటకపు ఎదురుకాల్పుల్లో చనిపోవడం అనేది జరిగింది. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్కౌంటర్ కాదు, హత్య. ఇది వాళ్ళు ప్రభుత్వం చేసినటువంటి హత్య ఇది. ఎందుకంటే ఎదురు కాల్పులు అంటే వీళ్ళు కాల్పులు జరిపితే అవతల వైపు కాల్పులు జరగాలి. కానీ వాళ్ళు చాలా కాలం నుంచి చెప్తున్నారు, మాకు చర్చలకు అవకాశం ఇవ్వండి, మేము మాట్లాడడానికి రెడీ, మేము కొంతకాలం ఇలా ఆపుతాము, మీరు తప్పనిసరిగా మాకు అవకాశం ఇవ్వండి అంటూనే. అంతేకాకుండా మీలాంటి మీడియా ద్వారా మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, భద్రతా ఏర్పాట్లు మీరు సరిగా చేసేటట్లయితే మేము వచ్చి లొంగిపోవడానికి కూడా సిద్ధమే అని చెప్పేసి హిడ్మా అన్నట్టుగా ఒక లేఖ బయటకు వచ్చిందనేది మేము చూసాం. మీరు చూసినట్లు మేమందరం చూసాం. అయితే అటువంటి అవకాశం ఇచ్చినప్పుడు కూడా, అటువంటి అప్పీల్ చేసినాక కూడా చంపడం అనేటువంటిది అది ఏ మేరకు సరైందనేటువంటిది అందరి ప్రశ్నతో పాటు మా ప్రశ్న కూడా. ఇది నిజానికి చాలా బాధాకరం. ఒకరా ఇద్దరా మీరే చెప్పారు. ఇప్పుడు 800 మందిని పుట్టన పెట్టుకున్న తీరు, అటు ఆదివాసీలు, ఇట్లనే మావోయిస్టులు, వీళ్ళందరినీ కూడా చంపడం అనేటువంటిది అసలు వాస్తవానికి రాజ్యాంగం జీవించే హక్కును మనకు కల్పించింది. అట్లా ఒక మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. వీలైతే కోర్టులో హాజరుపరచండి, కోర్టు చూసుకుంటుంది. కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి, కోర్టులను ధిక్కరించి అసలు ఏం చెప్తున్నారు మీరు? ఇవాళ ఉన్నటువంటి సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? ఇది సరైంది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఒక సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇంకొక ఎన్కౌంటర్ పేర ఇంకొక హత్య కూడా జరగడానికి వీలు లేకుండా మీ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలని చెప్పి, అంతేకాకుండా జరిగినటువంటి సంఘటనలన్నిటిపైన ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తాం. సో ఇంకో మావోయిస్టు సంబంధించిన అగ్రనేత అయినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ సైతం కూడా అదుపులో ఉన్నట్టుగా చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. సో మీరు ఏమైనా ఎంక్వైరీ చేసినా మీరు కూడా ఏమైనా వాళ్ళ అదుపులోనే ఉన్నట్టుగా ఏమైనా భావిస్తూ ఉన్నారు? చాలా రోజులుగా ఆయనకు సంబంధించిన సమాచారం కూడా ఎక్కడ లేదు. ఖచ్చితంగా వాళ్ళ అదుపులో ఉన్నాడు, ఆయనను కూడా ఎన్కౌంటర్ చేస్తారన్నటువంటి వార్తలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. అదే తెలీదు, మాకు కూడా విషయాలు ఏమీ కూడా తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు అసలు. ఇదేమైనా తెలవాలి అని అంటే కనుక మీడియా ద్వారా తెలుసుకోవడం తప్ప వేరే అవకాశం లేదు. ఎక్కడున్నా ఎవరున్నా అందరు కూడా క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటాం. అందుకనే ఇప్పటిదాకా అన్నది ఏంటంటే, ఎవరు మీ అధీనంలో ఉన్నా వెంటనే కోర్టులో హాజరుపరచండి. ఇంకా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంకేమైనా అనవసరంగా ఇంకేం జరుగుతాయో అసలు తెల్లవారు లేచి అసలు ఇప్పుడున్న పరిస్థితులకి సాయంకాలానికి ఏం వార్తలు వినాల్సి వస్తుందో అనేటువంటి ఒక ఆందోళన అందరిలోనూ ఉంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము కూడా కోరుతా ఉన్నాం. సో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అండ్ హోంశాఖ మంత్రి సైతం కూడా హిడ్మా ఇంటికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ అమ్మను సైతం కూడా ఒక మెసేజ్ కూడా హిడ్మాకి పంపడం జరిగింది. సో లొంగిపోండి అని చెప్పేసి కూడా. సో ఆ మొత్తం టోటల్ ఎపిసోడ్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఒక వైపున లొంగిపోండి అని వాళ్ళ అమ్మను కలవడం ఒక వైపున జరుపుతూనే, ఇంకొక వైపున వాళ్ళు భద్రత కల్పిస్తే మేము లొంగిపోవడానికి సిద్ధమే అని వీళ్ళు అంటున్నప్పటికీ కాల్చి చంపడం అని అంటే ద్వంద్వనీతి అనేటువంటి దీన్ని బట్టి అర్థం చేసుకోగలుగుతాం. ఇది యుద్ధనీతి కాదు, ద్వంద్వనీతి అనేటువంటిది చాలా స్పష్టం అవుతుంది. ఇది సరైంది కాదు. అసలు ఆ తల్లి గోడు వింటుంటే ఎవరికైనా కడుపులో బాధగా ఉంది. అసలు ఒక్కతైపోయింది, అందరినీ పోగొట్టుకుంది తను.
అడవినే నమ్ముకున్నటువంటి ఆదివాసీ బిడ్డలు కోరుకుంటున్నటువంటిది ఏంటి? అడవి మీద మాకు హక్కు కావాలి అని. అడవి లేకపోతే వాస్తవంగా అడవే లేకపోతే మనం లేము. ఈ మాత్రమైనా ఇట్లా గాలి పీల్చుకుంటున్నామంటే అడవులు ఉన్నందువల్లనే. అడవులు ఈ మేరకైనా బతికున్నాయి అంటే ఆదివాసీలు ఉన్నందువల్లనే. అందుకని ఆదివాసీలు ఏమైపోతే మాకేమిటిలే అని పౌర సమాజం అంతా ఆలోచించకుండా అడవులు ఏమైపోతే మాకేమిలే అని అనుకుంటే ఆక్సిజన్ పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంకా అట్లా ఎంతకాలం బ్రతకగలుగుతాము? అందుకనే ఖచ్చితంగా సమాజం అంతా ఆలోచించాలి. ఇక్కడి దాకా వచ్చింది మీ దాకా రాకుండా ఉండదు ఏది ఏమైనా కానీ. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఏదో ఇబ్బందులు కలుగుతాయి. ఇబ్బందులు అయినప్పుడు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం అడుగుతాము. అడిగినప్పుడు అక్కడి నుంచి సమాధానం ఏముంటుంది? ఇగో ఈ రకమైనటువంటి సమాధానమే ఉంటుంది. అందుకనే ఇది చాలా బాధాకరం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ పరిణామాలు మరిన్ని పునరావృతం కాకుండా ఉండాలని అందరూ ఆకాంక్షించినట్టుగానే మేము కూడా ఆకాంక్షిస్తాం. ఇంకొక వైపు ఒక పక్కన మావోయిస్టులు హిడ్మాన్ చంపిన తర్వాత కొన్ని కామెంట్లు, అంటే ఆయనకు సంబంధించినటువంటి గత చరిత్ర 25 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్నప్పుడు 150 మందికి పైగా జవాన్లను చంపినటువంటి చరిత్ర ఆయనది హిడ్మాన్ అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ పట్ల ఎట్లా స్పందిస్తారు? అంటే ఒకవేళ నిజంగా గతంలో జరిగినటువంటి పరిణామాలకి శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి కదా. కోర్టులు ఉన్నాయి, మనకు కోర్టులు ఎందుకున్నాయి? మరి శిక్షించడానికే కదా. ఆ శిక్ష అనేటువంటిది కొంతకాలం జైల్లో పెడతారా లేకపోతే ఏం చేస్తారని కోర్టులు చూసుకుంటాయి. కోర్టుకు అప్పగించాలి కదా. కోర్టుకు అప్పగించకుండా మీరు చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి? అది కోర్టు ధిక్కరణ కూడా అవుతుంది. మరి కోర్టులు ఎందుకు ఉపేక్షిస్తున్నాయి ఇంత నేరం చేస్తున్నటువంటి వాళ్ళని? అది కూడా సరైంది కాదు కదా. అందుకని కోర్టులు చూసుకుంటాయి కాబట్టి అప్పగించాల్సింది కోర్టుకి. చట్టపరంగా వాళ్ళు తీసుకుంటారు, ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. కానీ ఒకవైపున అప్పీల్ చేసినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా చంపడం అనేటువంటిది మాత్రం అది సరైంది కాదు. మరి అలాంటప్పుడు వాళ్ళు హింస చేసిండ్రని మీరు చేసిన దానికి ఏం పేరు పెట్టాలి? మీరు కూడా ప్రతిహింసనే కదా. మరి వాళ్ళకి మీకు తేడా ఏముంది? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు 150 మందిని చంపారు కాబట్టి చంపాము అని అంటున్నప్పుడు మీరు 800 మందిని చంపారు. మరి దీన్నేమనాలి? ఇది కూడా సరైంది కాదు కదా. అందుకనే తుపాకీతో పరిష్కారం కాదు, ఒక రాజకీయ పరిష్కారం కావాలి. కాబట్టి అది ఆ పద్ధతిలో కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పోలీసు తుపాకీ తుటలకు బలైపోయినటువంటి ఇటీవల చనిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, అమరులైనటువంటి మావోయిస్టులు. సో మీ నోటి నుంచి ఒక గానం. యాడ బుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరులొరిగినారా అన్నలో మా అక్కలో కూనలో పసిబిడ్డలో వీరులో మా శూరులో. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇటీవల జరుగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్కౌంటర్లు కాబట్టి ఇవన్నీ కూడా బూటకు ఎన్కౌంటర్లు కావాలని చెప్పేసి చంపేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ కనుక పోలీసులు అదుపులో ఉన్నట్టయితే ఉంటే మావోయిస్టులు వాళ్ళని తీసుకొని వచ్చి కోర్టు ముంగట ప్రవేశపెట్టండి అని చెప్పేసి కూడా విమలక్క గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.